ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలంటూ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రైతుల పోరుబాట పట్టారు. నీళ్లు అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే నీళ్లు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 ఎకరాల పొలం సాగు చేశాను. మొన్ననే కొద్ది సంవత్సరం మొన్న ఒక నెల రోజుల కిందనే నేను 3 బోర్లు వేయడం జరిగింది. 3 బోర్లకు 70,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ పొలం పెట్టి ఒక నెల రోజులు అయింది. దీని ఖర్చు నేను ఒక పిండి బస్తాలకు ఒక 5,000 ఖర్చు అయింది. పొలం దున్నేందుకు 8,000 రూపాయలు అయినాయి. మందులకు ఒక 7,000 అయినాయి. దీనివల్ల నాకు మొత్తం ఖర్చు ఒక 25,000 రూపాయల దాకా మొత్తం కలిసి ఒక 40. మాది కొమ్మాల గ్రామం, జాజిరెడ్డిగూడెం మండలం, తుంగతుర్తి నియోజకవర్గం. ఇక్కడ మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద నీళ్ళు రాక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించేలా రైతులు, అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా అన్నీ మా చేతికి భారం అయిపోతున్నాయి. దయచేసి ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఈ విషయంపై దృష్టి సాధించాలని కోరుకుంటున్నాం. నీళ్ళని మాకు చివరి ఆయకట్టు వరకు అందించి మా పంటలు కాపాడాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో మాకు పుష్కలమైన సాగునీరు అందేది. మేము 2 పంటలు కూడా సమృద్ధిగా పండించుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మాకు రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల నిర్లక్ష్యమా ఎందుకో అర్థం కావట్లేదు. గతంలో మాకు వచ్చిన సాగునీరు